హే ఎవ్రీవన్, ఈరోజు మనం పచ్చిమిర్చి కోడి పులావ్ రెసిపీ చేసుకుందాం. దానికి ఫస్ట్ రైస్ కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సర్లో 9 to 10 మిర్చి, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. దానిని ఫ్రెష్ చికెన్లో వేసుకొని కొంచెం కర్డ్, మసాలాస్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దాని తర్వాత కుక్కర్ పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్స్ వేసుకొని సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అండ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో నుంచి నీళ్ళు వస్తాయి, సో మనం నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దాని తర్వాత చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్కి కావాల్సినన్ని వాటర్ పోసుకొని బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, అదిరిపోయే పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ.